ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? నేను ఒంటరినే అని బాధపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని దేవుడు చెప్తున్నాడు. మీకు దేవుడు తోడుగా ఉంటే మీరు ఒంటరి అయినా సరే మరి 1000 మందిగా మిమ్మల్ని దేవుడు చేస్తాడు. దేవుని ఆదరణ, దేవుని కృపా కాపుదల మీకు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని నీతి మార్గాల్లో, యథార్థ మార్గాల్లో నడుచుకోండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు దిక్కులేని దీనులకు, దరిద్రులకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని దాన్ని, నా స్థితిగతులు ఇంకా ఇంతే, నా బ్రతుకు ఇంతే అని బాధపడుతూ ఉంటారేమో. నేనున్నాను అని దేవుడు ధైర్యం చెప్తాడండి. దేవుడు ఆదరణ ఎప్పుడూ కూడా ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్నదాన్ని. దేవుడు ఆదరణ నాకు దొరికిన తర్వాత కొండంత ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చి నడిపిస్తున్నాడు. మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మార్గాల్లో నడుచుకోండి. దేవుని వైపు చూడండి, మనుషుల వైపు కాదు. దేవుని వైపు చూడండి. దిక్కులేని మీకు, ఒంటరిగా ఉన్న మీకు దేవుడే తోడుగా ఉండి అనేక మంది మనుషుల ఎదుట మిమ్మల్ని తలగా దేవుడు నియమించుతాడు. దేవుడు తోకగా నియమించే దేవుడు కాదు, తలగా ఉంచుతానంటున్నాడు దేవుడు. తనను నమ్మిన బిడ్డల్ని దేవుడు అలా ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా తనను నమ్మిన బిడ్డల్ని, తన యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని దీవించి ఆస్వాదించి హెచ్చిస్తారు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి, ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి, ఈ వాగ్దానం ద్వారా తన ఆదరణ, తన కృప కాపుదల, తన మెండైన జ్ఞానం ఇచ్చి దేవుడు ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.